నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే శ్రీరామనవమి రోజు వీడియో. ఈసారి శ్రీరామనవమికి అయితే ఎప్పుడు ఇలా మా ఊర్లో అయితే ఉండట్లేదు. శ్రీరామనవమి రోజు కోలాటం వేయడానికి అయితే మేము శ్రీరామగిరి అనే ఊరు అయితే వెళ్తున్నాము. మేమైతే శ్రీరామనవమి ముందు రోజే స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే అది చాలా దూరం కాబట్టి. మా ఊర్లో అయితే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుండి డైరెక్ట్ గా బస్ అయితే పెట్టారు. కోలాటం వాళ్ళే కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చారు. మేము వెళ్లే ఊరైతే భద్రాచలంకి దగ్గరలో ఉంది. మేమైతే భద్రాచలం రాజమండ్రి నుండి అశ్వారావుపేట రూట్ ఉంటుంది కదా, అటువైపు అయితే వెళ్తాము. ఎప్పుడు ఇటువైపు వెళ్ళలేదు, మారేడుమిల్లి అటువైపు అంతా ఘాట్ రోడ్ అనమాట. అంటే మలుపులు తిరుగుతుంది కదా కొండపైన, ఆ రూట్. వెళ్ళేటప్పుడు రంపచోడవరం వరకు బానే ఉంది. ఇంకా అక్కడ నుండి అయితే కడుపులో తిప్పడం అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఘాట్ రోడ్ మొదలైనప్పటి నుంచి అయ్యే వరకు కూడా కడుపులో తిప్పుతూనే ఉంది. అలానే పడుకొని ఉన్నాను. వెళ్ళేటప్పుడు కొండ అయితే కాలిపోతుంది, ఒక దారిలాగా చాలా పొడవునా ఉంది మంట అయితే. వెళ్ళేటప్పుడు ఎవరో నిమ్మకాయలు ఎండబెట్టిన ఇచ్చారు, దానివల్ల ఏమో గాని వెళ్ళేటప్పుడు అయితే వామిటింగ్ అవ్వకుండా మేనేజ్ అయితే అయిపోయాను. శ్రీరామగిరిలో కూడా ఆఫ్టర్నూనే స్టార్ట్ అయ్యాము. ఇంకా వచ్చేటప్పుడు అయితే ఎండకి గేరెక్కిపోయి నాకు ఇంకా బస్సు ఎక్కినప్పటి నుంచి ఏదోలాగా అనిపించింది. ఇంకా వస్తూ ఎన్ని వామిటింగ్స్ అయినాయి అంటే నాకు లెక్కే లేదు. మధ్యలో ఒక పెద్ద డ్రింక్ బాటిల్ అయితే తెప్పించుకున్నాను. ఆ డ్రింక్ తాగితే నాకు కొంచెం తగ్గుతుందని ఆ డ్రింక్ కొంచెంగా తాగి అలాగే కొంచెంగా వామిటింగ్స్ అయితే చేయించుకున్నాను. బస్సులో అయితే మొత్తం దేకేశాను కింద, అంతలాగా వామిటింగ్స్ అయ్యాయి. మధ్యలో పెట్రోల్ బంక్ దగ్గర ఆపారు, అక్కడ కూడా కిందకి దిగి కిందంతా దేకేశాను. అసలు వామిటింగ్స్ అయితే ఆగలేదు నాకు. ఇంత సివియర్గా అయితే ఎప్పుడూ అవ్వలేదు నాకు. చాలా ఇయర్స్ బ్యాక్ నాకు వామిటింగ్స్ అయ్యేవి కానీ బస్ జర్నీలో ఒకటో రెండో అయ్యేవి, ఇంతలా ఎప్పుడు అవ్వలేదు నాకు. బస్సులో జర్నీ చేస్తామని ఇంకా అనుకుంటే నాకైతే ఇంకా ఇంటి దగ్గర నుండే అదొక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. వామిటింగ్స్ అయ్యే టైంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు, అంతలా అయినాయి. నాలా చాలా మంది ఉంటారని అనుకుంటున్నాను. నాకు వామిటింగ్స్ ఫీలింగ్ పోయేలాగా, వామిటింగ్స్ అవ్వకుండా ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ చేయండి. నా వామిటింగ్స్ కోసం అయితే చాలానే చెప్పేశాను. మేము మా ఊరు నుండి ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా, వరరామచంద్రపురంలో దిగేసరికి 8:30 అలా అయిపోయింది. మాకు స్టే అయితే ఆ విఆర్ పురంలో ఇచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరము ఒక 3-4 ఇళ్లలో అయితే సెట్ అయిపోయాము. తర్వాత మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా వాళ్ళైతే డిన్నర్ తెప్పించారు. తినేసి రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ తెల్లవారుజామునే లేచి రెడీ అయిపోయి మళ్ళీ బస్సు ఎక్కేసి శ్రీరామగిరి అయితే వెళ్ళిపోయాము అందరము. మా అందరికి స్టే ఇచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా చూసుకున్నారు. శ్రీరామగిరి వెళ్ళిన తర్వాత అయితే చాలా సేపు వెయిట్ చేసాము, ఎందుకంటే స్వామివారి కళ్యాణానికి సంబంధించినవన్నీ రెడీ చేస్తున్నారు. అవన్నీ తీసుకొని మేము కోలాటం వేసుకుంటూ ఆ స్టెప్స్ మీద నుండి స్వామివారి గుడికి అయితే వెళ్ళాము. కానీ చాలా స్టెప్స్ ఉన్నాయి, ఎక్కలేకపోయాము. గుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత కోలాటం అయితే అక్కడ ఒక కోపు వేసాము. తర్వాత టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేసేసి కిందకు వస్తుంటే వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడ గోదావరి ఉంది. కిందకు వచ్చేసాక కోలాటం అయితే వేయడం స్టార్ట్ చేసాము. ఆ తర్వాత కొమ్ములతో డాన్సులు కూడా వేశారు, చాలా బాగా వేశారు వాళ్ళు కూడా. మాతో పాటు ఇంకా పాటలు పాడే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పోటాపోటీగా పాడారు అక్కడ వాళ్ళే. కళ్యాణం అయితే స్టార్ట్ చేశారు. తర్వాత
ఇంకా లంచ్ కోసం అయితే మేము కొండపైకి ఎర్రని ఎండలో చెప్పులు లేకుండా వచ్చాము. లంచ్ అయ్యేసరికి మాకు దేవుడు కనిపించాడు. మేమందరం తెలివిగా ఏం చేసామంటే బస్సులోనే చెప్పులు వదిలేసి వచ్చేసాము. మార్నింగ్ చాలా జనం ఉన్నారు, షాపింగ్ కూడా వెళ్ళాము. ఈ సంవత్సరం శ్రీరామనవమి ఇలా శ్రీరామగిరిలో కోలాటంతో బాగా జరిగింది. జై శ్రీరామ్.